ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. సార్ మిమ్మల్ని మోసం చేసినటువంటి డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అంటే లేదు. బాగా బాధ పెట్టినటువంటి ఎవరైనా లేదు, ఉన్నారా? లేదు, లేదు. ప్రొడ్యూసర్ డైరెక్టర్లు ఎవరు నన్ను నిజ జీవితంలో ఎక్కడ ఎవరు- డబ్బు దగ్గర ఎక్కడ మోసం ఎక్కడ డబ్బులు సొంత నా సొంత మనుషుల దగ్గరే నేను మోసపోయాను జీవితంలో. మా 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 సొంత బ్లడ్ రిలేషన్ల దగ్గరే మనం మోసపోయాం. వాళ్ళ తర్వాత ఏమైందో నేను సంపాదించిందంతా అంటే లేరు మనుషులు లేరు కాబట్టి ఓహో ఏ మోసం చేసి పోయారు అంతే సడన్గా. అంటే సడన్ గా ఎంతవరకు లాస్ అయి ఉంటారు సార్? ఎంతవరకు అనేది మొత్తం అంతా చూస్తే ఏం లేదు. బెజవాడ బెంచ్ సర్కిల్లో ఒక కాంప్లెక్స్ చిన్నది అంత అది మిగిలింది అంతే, ఇంకేం లేదు. మిగతా ఏమైనా అంటే ఏమో తెలియదు. సో బట్ దాని గురించి ఒకటి నాకు హానెస్ట్ గుండె మీద చేసి చెప్తున్నాను, నేను ఎప్పుడు యాక్టర్గా డబ్బులు ఎక్కువ తీసుకోలేదు. కారణం నన్ను నేను లెక్క పెట్టుకోవాలి. నేను నా మీద ఇంత సంపాదిస్తాను, నాకు ఇంత కావాలని ఎప్పుడు నాకు తెలియదు. అసలు నా సినిమా ఎంత కలెక్ట్ చేస్తానో నాకు తెలియదు. ఈ రోజు వరకు కూడా నేను ఎంత నా వాల్యూ ఎంత అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తే ఎక్కడైనా హర్ట్ అవుతామో లేకపోతే ఆగిపోతామో నాకు తెలియదు. కానీ నేను ఇంతేనా, నేను తీసుకునే డబ్బులను బట్టి నా లెవెలా అట్లా నేను ఎప్పుడు ఆలోచించలే. ఎస్, మనకు వచ్చే క్యారెక్టర్లను బట్టి మనకి ఇంత రేంజ్ ఉంది. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఎవరు పడితే వాళ్ళకి ఇస్తారా? ఎవరుగా అంటే ఇది మన రేంజ్. మనమే దీనికి కావాలి. ఒక అద్భుతమైన ఓ బేబీ లాంటి కథ ఆలోచిస్తున్నారు అని అంటే ఎస్ రాజేంద్ర ప్రసాద్ రెడీ అయిపోయాడు అక్కడ. అలా ఉంటాయి వ్యవహారాలు. సో అదే స్టేచర్ అని నేను నమ్ముతున్నాను ఇప్పటికి. ఎంత తీసుకుంటున్నాం అనేది కాకుండా ఎంత మంచి క్యారెక్టర్ మన కోసం రాస్తున్నారంటే అదే మన స్టేచరు. ఇప్పుడు ఇందాక మనం అనుకుంటే త్రివిక్రమో లేకపోతే అనిల్ రావుపూడి అసలు నేను లేకుండా ఆలోచించడు. అసలు ముందు అసలు డాడీ ఇది అని అంటే మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్తే మీరు ప్రసాద్ గారు చెప్తున్నారు నాకు చెప్తున్నారు కదా, ముందు నాకు చెప్పండి కదా. లేదు ఇద్దరు కలిపి ఇలా అల్లరి చేస్తాండి, ఓ బ్యూటిఫుల్ అంతే అలా అనమాట. సో నైస్ దట్ మనకు వచ్చే గౌరవం ఇండస్ట్రీ నుంచి నాకు దొరికినటువంటి గౌరవమే నేను 10 కాలాల పాటు ఇంకా ఇంతే ఎనర్జెటిక్గా ఉండడానికి గల కారణం అని పరిపూర్ణంగా నమ్ముతున్నాను నాగరాజ్. థ్యాంక్ యూ. లైఫ్లో ఎప్పుడు విజయ్ మోడీలా బతకాలనిపించలేదా సార్ మీకు? బతకాలని లేకపోవడానికి కారణం ఏంటంటే బేసిక్గా నేను లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చినవాడిని. మా నాన్నగారు స్కూల్ టీచరు. సో ఒక లిమిట్గా ఉంది లోయర్ మిడిల్ క్లాస్, మీకు కూడా కొంత ఐడియా ఉండి ఉంటుంది. అక్కడ నుంచే సార్ ఆ మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే నువ్వు సడన్గా నువ్వు ఒక ₹1 ఇచ్చినా ఒక రకమైన మనస్తత్వం దగ్గర ఆగిపోయి ఉంటాం మనం. దాన్ని మించి చేయాలని అనిపించదు మనకి. సో నేను అక్కడెక్కడో ఆగిపోయాను. సో అందుకనే అంత పీక్స్లో ఉన్నప్పుడే ఏమి ట్రై చేయలేదు మనం. అలాంటి ఇప్పుడు కొత్తగా మనం ట్రై చేసేది ఏముంటుంది కానీ బట్ ఐ మోర్ ఎంజాయిడ్ వర్క్. పని చేయటంలో సినిమా కదా, సినిమా నాకు వచ్చిన క్యారెక్టర్స్కి ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. రోజుకి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ సీన్లు, ఆ సీన్లు మనం ఇంట్రెస్టింగ్గా ఎలా చెప్తాం ఇదే సరిపోయాయి. సో ఆల్మోస్ట్ ఐఎమ్ ఎంజాయింగ్ మై సెల్ఫ్ బై వర్కింగ్. ఇంక కొత్తగా వీటిలో చూసేది ఏముంటుంది, ఆరోగ్యం చెడగొట్టుకోండి తప్ప. ఫైనల్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను సార్. అనిల్ రావిపూడి గారిది మీది మహేష్ బాబు గారిది కాంబినేషన్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి. అండ్ పర్ఫెక్ట్గా ఒక్కొక్క సీన్ గురించి కానీ ఆ సరౌండింగ్స్ గురించి కానీ మాట్లాడుకుంటే మీది మహేష్ బాబు గారిది యాప్ట్గా ఉంటుంది. ఎట్లా సింక్ అవుతుంది సార్ అసలు అది? మహేష్ లవ్స్ మీ, ఐ లవ్ మహేష్. అక్కడ ఏమవుతుందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆల్రెడీ అక్కడ అటాచ్మెంట్తో వచ్చేసాం అక్కడికి. కృష్ణ గారు నాకు జీవితంలో ఫస్ట్ ఆయనతో ఒక షార్ట్ యాక్ట్ చేశాను. 14 సినిమాలు ఇప్పించారు ఆయన. 14 సినిమాలు ఇప్పించారు కృష్ణ గారు. ఎక్కడి నుంచి ఉంటుంది అటాచ్మెంట్ అన్నయ్య? ఆయనతో కూర్చోబెట్టి అంటే అట్లా ఆయనకి నచ్చేసాను నేను. అంటే ఆయన కూర్చోబెట్టి ఆయన భోజనం చేస్తాను, ప్రసాద్ రా అని కూర్చోమని నాకు కూడా భోజనం పెట్టేవాడు. విజయనిర్మల్ గారు క్యారేజ్ తెస్తే నన్ను పిలిచి ప్లేట్ పట్టుకుని రా అంటే నాకు పెట్టేవారు కూర. సో ఎక్కడికి ఓవర్లాప్ అయింది చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడ ఆ ఎఫెక్షను. అసలు మహేష్ నన్ను చూస్తుంటూనే హీ ఫీల్స్ ఓన్. ఎవడో బయట మనిషిలా ఉండను. అది సినిమాలు చేయకపోవచ్చు, అది వేరే విషయం. బట్ హీ లవ్స్ ఆ ఎఫెక్షన్ అంతా చూపిస్తాడు. మీకు అది చూస్తేనే తెలిసిపోతాడు. ప్రసాద్ గారు మీరు నా నమ్మకం, మీరు నా గౌరవం చెప్పేటప్పుడే అసలు అతను కొట్టేస్తాడు. మేము తెగ ఎంజాయ్ చేసేవాళ్ళం బై వర్కింగ్. షూటింగ్ చేసేటప్పుడే తెగ ఎంజాయ్ చేసేవాళ్ళం.
ఎందుకనంటే చెప్పండి చెప్పండి ఒకసారి చెప్పండి అని. అది అదృష్టం అబ్బాయి. అంతకంటే నేను అంటే ఐ మే నాట్ బి ఎగ్జాజరేటెడ్, నేనేం చెప్పినా కొంచెం ఎగ్జాజరేషన్ లాగా అనిపించి ఉండొచ్చు మీ వినేవాళ్ళకి, కానీ ఐ లవ్ వర్కింగ్ విత్ హిమ్. ఈజ్ ఏ జమ్ ఆఫ్ ఏ డార్లింగ్. అంతే. చాలా తను కూడా కంఫర్ట్ ఇస్తాడు. సర్లేరు నీకు ఎవరైతే మరీను ఇక అసలు ఫుల్ అటాచ్మెంటే. ఓకే. శ్రీమంతుడు అద్భుతం, నాకు చాలా ఇష్టమైన సినిమా శ్రీమంతుడు. మీరు చూశారు కదా? చూశాను సార్. నా క్యారెక్టర్ కానీ తను ఆ విధానం చాలా ఇష్టం నాకు. బట్ దాని ఇంకొక స్టెప్ అప్ సర్లేరు నీకు ఎవరికి వచ్చాం. దట్స్ బికాస్ ఆఫ్ అనిల్ రావిపూడి. నేనంటే లవ్ ప్రాణం. ఓకే. ఫైనల్గా సార్, అంటే వన్ వర్డ్ ఆన్సర్స్ ఇవ్వండి. నేను ఒక హీరో పేరు గురించి అడుగుతుంటాను. మహేష్ బాబు గారు, డార్లింగ్, ప్రభాస్, లవ్లీ, ఓకే, జూనియర్ ఎన్టీఆర్. ఏంటి సార్ అంత గ్యాప్ ఇచ్చారు? ఇంకెందుకంటే మంచి మాట ఏమవుతుంది అని చూశాను నేను. హీఈస్ మై రిలేషనే కదా, హీఈస్ మై ఓన్ పర్సన్, సొంత మనిషి. చిరంజీవి గారు, ఫ్రెండ్, వెంకటేష్ గారు, బ్రదర్, నాగార్జున గారు, హలోలో బోలని మీనింగ్లు ఉన్నాయి. రానా గారు, రానా ఈస్ సన్ కైండ్ ఆఫ్ సన్. విజయ్ దేవరకొండ, ఈజ్ ఏ యంగర్ బ్రదర్. ఎంగే బ్రదర్. నాని ఈస్ మై ఫాలోవర్. చూస్తే ఏమనిపిస్తుంది? చూస్తే బ్రదరే, తమ్ముడే. ఎప్పుడు అంటే యాక్టింగ్ కోణం నుంచి చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది నాని గారు? నేను ఎక్కువ చూడాల నాని చేసిన సినిమాలు, నేను ఎక్కువ చూడాల. అదర్వైజ్ హీఈస్ ఎ కామన్ మ్యాన్స్ బాయ్ అన్నట్టుగా అనిపిస్తాడు నేను చూసినంత మట్టుకి. ఇది కామన్ మ్యాన్స్ బాయ్, అలా ఉండడం కష్టం. రామ్ చరణ్ ఈజ్ మై సన్. బన్నీ ఈజ్ మై డార్లింగ్. ఓకే. బన్నీ కోసం నాగ చైతన్య కానీ మన సన్. అఖిల్ సన్, స్మాల్ సన్. వన్ వర్డ్లో బన్నీకి ఏదైనా డెడికేట్ చేయాల్సి వస్తే, చెప్పాల్సి వస్తే ఏం చెప్తారని మీరు? లవ్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ. నేను ముద్దే ఇచ్చేసాను ఇందాక, కిస్సే ఇచ్చేసాను. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ ఈజ్ మై బ్రదర్. అంటే బ్రదర్ కాదు, బ్రదర్ కొంచెం లెవెల్. మహేష్ బాబు గారు. లవబుల్, ఐ లవ్ యూ. ఇప్పటి వరకు సార్, అంటే కెరీర్ మొత్తం కనుక చూసుకుంటే మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసిన హీరోయిన్ ఎవరు సార్? ఫైనల్ క్వశ్చన్ ఇది. ఎనీ టైం హీరోయిన్ పొజిషన్లో చూస్తే సావిత్రి గారే. ఆవిడ్ని డామినేట్ చేసిన ఎంతవరకు ఎవరిని చూడలేదు. సావిత్రి గారు, ఎందుకంటే షీఈస్ ద ఫేస్. ఆ ముఖంలో భావాలే ఒక గొప్ప అందగత్తె, ఒక గొప్ప భావగత్తె, అన్నీ అందులోనే వస్తాయి. సావిత్రి గారు, ఎనీ టైం సావిత్రి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.